దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. అందరూ లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 51వ కీర్తన. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 51వ కీర్తన 17వ వచనాన్ని మనం చదువుతాం. ఇరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము. యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తమైన బలులను దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. చాలండి. అదే విధంగా యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును. ఆయనను వినయము గలవారు ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా నేను మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడునని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి, ప్రార్థన చేస్తాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 స్తోత్రము ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. నిశ్చయముగా నా తండ్రి, చదవబడిన వాక్య భాగము మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగములను ప్రభువా మీరు మాతో మాట్లాడండి తండ్రి. నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు గాని దేవుని నోటను వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, ఓ ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, చదవబడిన ఈ వాక్య భాగముల ద్వారా మీరు మాతో మాట్లాడమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా నా తండ్రి, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాన్ని సరిచేయండి ప్రభువా. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువా, మా ఆలోచనలు, మా తలంపులు, మా నడవడికలు సరిచేయండి ప్రభువా. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన ఆయన మాలో ఉన్న ప్రతి బలహీనతలను, ప్రతి రోగములను
ప్రతి చీకటి కార్యములను, దెయ్యపు కార్యములను, దురాత్మ శక్తులను నా ప్రభు అయిన క్రీస్తు నామములో గద్దించలేకపోతున్నావు తండ్రి. మీరే బయటకు పారదోలమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ వాక్యమునకు వ్యతిరేకముగా పనిచేస్తున్నటువంటి నాయన ప్రతి చీకటి కార్యమును ప్రభువా, ప్రతి దయ్యపు కార్యములను, ప్రతి దురాత్మ శక్తులను ఆ ప్రభు అయిన క్రీస్తు నామములో గద్దించలేకపోతున్నాను తండ్రి. ఓ మీరే మాతో మాట్లాడండి, మీరు మమ్మల్ని బలపరచండి, ముందుకు నడిపించండి, అన్ని విషయాలన్నీ కృపణ దాయించండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనుడి సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనామంలో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు గడిచిన దినములన్నీ కూడా ఆయనకు ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనలను కాపాడి, మనల్ని రక్షించి, మనల్ని బ్రతికించి, మనలను ఆయన సజీవులుగా ఉంచుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఈ సమయాన్ని చూడాలని అనేక మంది బిడ్డలు ఆశపడ్డారు, కానీ దేవుడు వారికి అవకాశం లేదు. కొంతమంది మరణించారు, కొంతమంది బలహీనతల్లో రోగాలతో హాస్పిటల్లో ఉంటున్నారు. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనల్ని కాపాడి, మనల్ని రక్షించి, మనల్ని బ్రతికించి, మనల్ని ఆయన సజీవులుగా ఉంచుతూ ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మధ్యాహ్న సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను కదిలించేటువంటిది ఏదో ఒకటి మన జీవితంలో ఉండాలని క్రీస్తు ఆయన చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మనలను కదిలించేది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏది మనల్ని కదిలిస్తుంది? ఆమేన్. హల్లెలూయా. ఏది మనలను కదిలిస్తూ ఉంటుంది? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బిడ్డ చెప్తున్నాడు. ఆయన కొన్ని సంవత్సరాల పాటు పిల్లల ఇండియానా రాష్ట్రంలో గేమ్ వార్డెన్గా పనిచేశాడట. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది గేమ్ వార్డెన్ అంటే అటవీ శాఖ అధికారిగా వన్య ప్రాణులు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, వన్య ప్రాణులు సంరక్షకుడిగా ఆయన పనిచేశాడు. అది ఆ యొక్క వన్య ప్రాణుల అధికారిగా పనిచేస్తున్నటువంటి ఆ సమయంలో ఆయన ఇంకా ఆయన యొక్క సహోదరులు ఇంకా 2-3 కలిసి వేటకు వెళుతూ ఉండేవాళ్ళు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నారు? వేటకు. తెలుసు కదా, ఆయనకు వేటాడటం అంటే చాలా ఇష్టము. క్రీస్తు ప్రణామకు ఆయనకు వేటాడటం అంటే చాలా ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వన్యప్రాణుల సంరక్షకుడిగా పనిచేస్తున్నటువంటి ఆ సమయంలో ఆయన ఆ అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక నది ఆయన కనబడిందంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక నది ఆయన కనబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ నది దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నది దగ్గరికి వెళ్ళి, నదిలో నీళ్ళు ఏం చేస్తూ ఉంటాయి? అవి చూడండి, ఒక ఎత్తైన ప్రాంతం నుంచి కిందకి నీళ్లు వస్తూ ఉన్నాయి అనుకోండి, ఒక సముద్రం కానీ లేకపోతే నది కానీ, ఆ నీళ్లు ముందుకు వెళ్ళాలని అంటే ఏదో ఒకటి వెనకాలండి ఏం చేయాలి? కదిలించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవునా? చూడండి, సముద్రం చూడండి,
సముద్రంలో అనేక అలలు వస్తూ ఉంటాయి. అల వెంబటి అల వస్తూ ఉంటుంది, అల వెంబటి అలలు వస్తూ ఉంటాయి. ఒక అల వెంబటి మరొక అల వస్తూ ఉంది అని అంటే చూడండి, వెనకాలన్న అల ముందున్నటువంటి అలను ఏం చేస్తూ ఉంటుంది అంటే తోస్తూ ఉంటుంది. అది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెనకాలన్న అల ముందున్నటువంటి అలను ఏం చేస్తుంది? తోస్తుంటది, అంటే నెడుతూ ఉంటుంది. ఎందుకు నెట్టుద్ది అని అంటే ముందుకు వెళ్ళు, ఇంకా నా వెనకాల ఇంకా ఉన్నారు, నా వెనకాల ఇంకా ఒకటి ఉంది. అట్లాగా ఒక అల తర్వాత ఒకటి, మరొక అల తర్వాత మరొక అల ఒకదానిని ఒకటి ఏం చేసుకుంటా వస్తుంటాయంటే త్రోసుకుంటా వస్తూ ఉంటాయి. ఆ త్రోసుకుంటా వచ్చే దాన్ని క్రీస్తు బ్రహ్మ ఏం చెప్తున్నాడంటే ఉప్పొంగటం అంటది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటిది అది? ఉప్పొంగటం. ఉప్పొంగటం అంటే అర్థం ఏంటి? పొంగిపోవడం కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉప్పొంగటం అని అంటే సంతోషించడం, ఆనందించడం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే సముద్రములో అలలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయంటే అది ఏదో ఒక సంతోషము చేత, ఆనందము చేత. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మన జీవితంలో కూడా మనల్ని కూడా సంతోషింపజేసేది, మనల్ని కూడా ఆనందింపచేసేది, మనల్ని కూడా పిల్లరా ఉప్పొంగ చేసేది మన జీవితంలో ఏదో ఒకటి ఉండి తీరాలి అని చెప్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, వేటకి వెళ్ళినప్పుడల్లా ఒక ప్రత్యేకమైన ఊట దగ్గరికి వెళుతూ ఉండేవాడంట ఆయన. అంటే ఒక నది దగ్గరికి వెళుతూ ఉండేవాడు. ఆ పాత ఊట వైపు చూచి నేను అడిగేవాడిని. అంటే ఆ ఊటతో, ఆ నదితో క్రీస్తు బ్రహ్మ ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన ఏమంటున్నాడంటే, నేను చూసిన ఊటలో అత్యంత సంతోషకరమైన ఊటవి నీవే. అంటే ఆయన అనేకమైన నదులు చూశాడు, అనేకమైన సముద్రాలను చూశాడు, అనేకమైనటువంటి నీటి ఊటలను ఆయన చూచాడు. అయితే ఎక్కడ కూడా ఈ నది, ఈ యొక్క ఊట, ఆయన చూసినటువంటి ఈ ఊట, అంటే ఆ ఇండియానా రాష్ట్రంలో ఆ గేమ్ వార్డెన్గా పనిచేస్తున్నటువంటి ఆ అటవీ శాఖలో ఉన్నటువంటి ఆ ఊట ఒక ప్రత్యేకంగా కనిపించింది ఆయనకి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ప్రత్యేకంగా కనిపించింది. ఆ ఊట ఎలా ఉందనంటే ఉప్పొంగుతూ, సంతోషంతో, గంతులు వేస్తూ ఏదో అందుట్లో క్రీస్తు బ్రహ్మకి ఒకటి కనబడింది. అప్పుడు ఆయన వెళ్ళి ఆ ఊట దగ్గరికి వెళ్ళి అడిగాడంట. ఏమని అడిగాడు చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడు, ఆయన ఏమన్నాడంటే, నేను చూచిన వాటిలో అత్యంత సంతోషకరమైన ఊటవు నీవే. నీవెప్పుడు ఉప్పొంగుతూనే ఉంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ నది ఎప్పుడు కూడా ఏం చేస్తుందంట? ఉప్పొంగుతుందంట. ఎప్పుడు కూడా సంతోషిస్తూ ఉంది, ఎప్పుడు కూడా గంతులు వేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓహో, నీవి మంచి నీళ్లు, అలాగే అవి ఎల్లప్పుడూ తాజాగా ఉంటాయి. ఎందుకంటే అవి భూమిలో ఎంతో లోతుగా నుండి ఉబుకుతూ ఉంటాయి. అది నిలబడిన భూభాగాన్ని ఉప్పొంగ చేయును. అది ఎంతో మంచి విషయం. నిరంతరము ఉబుకుతూ ఉండును. అక్కడ ఉబుకుతున్నటువంటి నీళ్లు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయనంటే తేటగా ఉంటాయంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉంటాయి? బహు తేటగా. ఆమేన్. హల్లెలూయా. తాజాగా. కొన్ని నీళ్లు, కొన్ని ఓటల దగ్గర నీళ్లు తాజాగా ఉండవు. ఎలా ఉంటాయి? బురదలుగా ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బురదలుగా ఉంటాయి, తాజాగా ఉండవు, తాగడానికి పనికిరావు. కనుక ఇప్పుడు ఈ యొక్క క్రీస్తు ఈ యొక్క అడవిలో చూసినటువంటి ఈ యొక్క ఓట మాత్రము ఎప్పుడూ నిరంతరము
అది ఎలా కనబడతా ఉంటుంది అంటే తాజాగా, సంతోషముగా, దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. అది ఉబ్బుతూ ఉంటుంది. చూడండి, కాబట్టి నేను ఈ ఊటతో మాట్లాడటానికి ఒక రోజున దాని దగ్గర కూర్చున్నాను. ఆ నది దగ్గరికి వెళ్ళి ఆ ఊట దగ్గర క్రీస్తు బ్రహ్మ ఏం చేశాడంట? కూర్చున్నాడంట. దేనికి కూర్చున్నాడు? దానితో మాట్లాడట. ఏమని మాట్లాడతాడు ఆయన? నువ్వెందుకు ఇంత సంతోషంగా ఉన్నావు, నువ్వెందుకు ఇట్లా ఉప్పొంగుతున్నావు అని దాంతో మాట్లాడడానికి కూర్చున్నాడంట ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నేను అడిగాను, స్త్రీ ఊట, నీవెందుకు చాలా సంతోషంగా ఉన్నావు? దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఆయన చూడండి, నీళ్ళతో మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు? స్త్రీ ఊట, ఆమెను, హల్లెలూయా. ఎంత గౌరవిస్తున్నాడండి ఆయన. నీళ్ళను కూడా గౌరవించి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. చూడండి, స్త్రీ ఊట, నీవెందుకు చాలా సంతోషంగా ఉన్నావు? అప్పుడు మళ్ళీ ఆయనే సమాధానం చెప్తున్నాడు. అది నాతో తిరిగి మాట్లాడగలిగితే. నీళ్ళు మాట్లాడతాయా? మాట్లాడవు కదా. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఒకవేళ అది కానీ మాట్లాడగలిగితే, బ్రదర్ బ్రహ్మాం, నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాను అని చెప్పేది. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. నీవెందుకు సంతోషంగా ఉన్నావు అని నేను కానీ అడిగితే, ఒకవేళ దానికి అది కానీ మాట్లాడగలిగితే, ఆ నీరు కానీ మాట్లాడగలిగితే, ఆ ఊట కానీ మాట్లాడగలిగితే, అది ఈ విధంగా చెప్తాదంట. ఏమని చెప్పుద్దంట? నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాను. ఓహో, నేను అన్నాను. మరలా అడిగాడు, నువ్వు ఎందుకు బుడగలు కొడుతున్నావు అంటే, నీళ్ళు ఆ యొక్క ఇట్లా పడేటప్పుడు ఏముంటాయి? నీళ్ళలో బుడగలు వస్తాయి కదా. దేవునామానికి మహిమ కలుగుగా, హల్లెలూయా. ఆయన అడుగుతున్నాడు, నీవెందుకు బుడగలుగా కొడుతున్నావు? బహుశా జింక అప్పుడప్పుడు నీ దగ్గరకు వచ్చి తాగడం వల్ల కావచ్చు. అంటే జింక వచ్చి నీళ్లు త్రాగితే, ఆ త్రాగడం వల్ల ఆ నీళ్లు ఏమవుతాయంట? బుడగలు వస్తాయి. దేవునామానికి మహిమ కలుగుగా, హల్లెలూయా. అతడు లేదు అంటే నీరు మాట్లాడుతుంది బ్రహ్మాం గారితో. ఏమని? లేదు, జింక వచ్చి నీళ్లు త్రాగటం వల్ల నేను బుడగలు రావటం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను బహుశా ఎలుగుబంటి నీ దగ్గర తాగడం వల్ల కావచ్చు అని అంటాను. మళ్ళా ఒకటేమో జింక తాగటం వల్ల నీవు బుడగలు రావచ్చు అని అంటే, బ్రదర్ బ్రహ్మాం, లేదు, ఆ జింక వచ్చి నీళ్లు త్రాగటం వల్ల నేను అలాగా అవటం లేదు. మళ్ళా అడిగాడు ఆయన, ఒకవేళ ఎలుగుబంటి వచ్చి నీళ్లు త్రాగటం వల్ల. దేవునామానికి మహిమ కలుగుగా, హల్లెలూయా. సరే, బహుశా ప్రతి సంవత్సరం నేను ఇక్కడికి వచ్చి నీ దగ్గరే తాగుతానని నీకు తెలుసు, కాబట్టి నువ్వు ఉప్పొంగుతున్నావు అంటే, మూడోది ఆయనే చెప్పుకుంటున్నాడు. ఒకవేళ నేను వచ్చి త్రాగటం వల్ల నువ్వు ఉప్పొంగుతున్నావా? నువ్వు సంతోషిస్తున్నావా? దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. నీకు తెలుసు కాబట్టి నువ్వు ఉప్పొంగుచున్నావు. అందుకది లేదు, అవును అంతటి నేను. మరైతే చెప్పు, నువ్వెందుకు ఉప్పొంగుతున్నావు? నిన్ను ఉప్పొంగు చేసేది ఏమిటి? నిన్ను సంతోషింపజేసేది ఏమిటి? దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా అని అడిగాడు మరలా. అంటే ఇందులో 3 విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఒకటి, జింక నీళ్లు త్రాగటం వల్ల నువ్వు బుడగలు ఉప్పొంగుతున్నావా అని అడిగాడు. నీళ్లు మాట్లాడుతుంది, లేదండి, నేను జింక నీళ్లు త్రాగటం వల్ల నేను ఉప్పొంగటం లేదు, సంతోషించటం లేదు. రెండవది ఏమడిగాడు? ఎలుగుబంటి వచ్చి నీళ్లు త్రాగటం వల్ల నువ్వు ఉప్పొంగుతున్నావా, సంతోషిస్తున్నావా, లేదా బుడగలు కడుతున్నావా అని చెప్పి అడిగినప్పుడు, లేదు, ఎలుగుబంటి వచ్చి నీళ్లు త్రాగటం వల్ల
అలా జరగటం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేదు, తరచుగా నేను వచ్చి ఇక్కడ కూర్చొని నీ నీళ్లు త్రాగటం వల్ల నువ్వేమైనా సంతోషిస్తున్నావా అని అడిగాడు మూడవదిగా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేదండి, అది ప్రతి దానికి లేదని చెప్తున్నాడు. అప్పుడు మళ్ళీ ఆయన అడిగాడు, మరి ఎందుకు నీవు ఉప్పొంగుతున్నావు, ఎందుకు మరి నీవు సంతోషిస్తున్నావు, ఏది నిన్ను ఇలా చేస్తుంది? లోరుడు ఇక్కడ హల్లెలూయా అంటే ఆ నీళ్లు ఉప్పొంగటానికి, ఆ నీళ్లు కదలటానికి, ఆ నీళ్లు సంతోషించడానికి ఏదో ఒకటి కారణము ఉండి తీరాలి. కారణం లేకుండానే నీళ్లు అలాగా ముందుకి కదలవు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకది చూడండి, నీళ్లు మాట్లాడుతున్నా. బ్రదర్ బ్రహ్మాం, నా అంతటి నేను ఉప్పొంగటం లేదు, నా అంతటి నేను ఉప్పొంగటం లేదు, నా వెనుక ఏదో ఉండి నన్ను నెట్టుచు ఉప్పొంగేలాగా చేస్తుంది. అంటే ఆ యొక్క అల వెనకాల నీళ్లు ముందుకు వస్తున్నాయి కదా, ఆ ముందుకు రావడానికి కారణము నా వెనకాల ఏదో ఉండి నన్ను ఏం చేస్తుందంట, అది త్రోస్తుందంట, ముందుకు త్రోస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చేస్తుంది అని అనును. కాబట్టి మనిషి కూడా అలాగే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనిషి కూడా ఏది లేకుండా మనం ముందుకి సాగలేము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనిషి కూడా అలాగే ఉంటాడు. అతడు దేవుణ్ణి తన హృదయంలోనికి తీసుకున్నప్పుడు అతనిని నెట్టి బయటకు నెట్టే ఏదో ఒకటి ఉంటుంది, అది మనల్ని నమ్మేలా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈరోజు మనం మందిరానికి రావాలన్నా కూడా ప్రియులారా, మనంతట మనం రావటం లేదు, మనల్ని ఏదో వెనకాల ఉండి నెడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనము అనేక సంఘ శాఖలను విడిచిపెట్టి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేము మొదటిగా బ్యాప్టిస్ట్లో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బ్యాప్టిస్ట్ను విడిచిపెట్టాం. ఎందుకు అనంటే ప్రియులారా గమనించండి, ఇంకా ముందుకు వెళ్ళేది ఉంది కాబట్టి ప్రియులారా దేవుడు అక్కడితోనే ఆగిపోనీకుండగా ఆ బ్యాప్టిస్ట్లో నుంచి ఎక్కడికి నడిపించాడంటే పెంతుకోస్తులోకి నడిపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడికి నడిపించాడు? పెంతుకోస్తులోకి నడిపించాడు. బ్యాప్టిస్ట్ను విడిచిపెట్టాం. ఎందుకనంటే బ్యాప్టిస్ట్లో నుంచి మనం బయటకు వచ్చాం, ఇంకా ముందుకు వెళ్ళే కార్యము దేవుడు ఏదో చేయబోతున్నాడు కాబట్టి దాన్ని విడిచిపెట్టి దాంట్లో నుంచి పెంతుకోస్తులోకి వచ్చాము. పెంతుకోస్తులోనే ఉండిపోలే మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెంతుకోస్తులో నుంచి దేవుడు మరలా మనల్ని ముందుకు తోశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముందుకు తోసి ఎక్కడికి వచ్చామంటే ప్రియులారా ఎండ్ టైం మెసేజ్లోకి మనం వచ్చాం. అంత్యకాలపు సువార్త సందేశంలోకి మనం వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మరలా అంతటితో ఆగిపోలేదు. మనం మరలా ఎక్కడికి వచ్చామనంటే ప్రియులారా చూడండి, అర్ధరాత్రి గడిలోకి మనం ముందుకు వచ్చాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అర్ధరాత్రితోనే దేవుడు మనల్ని అక్కడ ఆయన ఆగిపోలే చేయలేదు. అక్కడి నుంచి ముందుకు కొనసాగించాడు. తెల్లవారుజాంగడిలోకి వచ్చాడు. రేపు ఉదయకాలంలోకి ఆయనే తీసుకుని వెళ్ళబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే ప్రియులారా, మనలో ఏదో ఒకటి ఉండి తీరాలి. ఆ ఒక్కటి ఏంటంటే క్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి అంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోరుడు గారు హల్లెలూయా. చూడండి, ఆయన ఏమంటున్నాడంటే, ఈ రాత్రి నీవు ఇక్కడ ఎందుకున్నావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రశ్నించాడు సంఘాన్ని, ఈరోజు మీరు ఇక్కడ ఎందుకున్నారు? లోరుడు గారు హల్లెలూయా. కుతూహలం సరదా కోసమా అంటే కుతూహలం కోసం అంటే సరదా కోసమా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఇటువంటి రాత్రి సరైన మనస్తత్వం ఉన్నవాడు కుతూహలం కోసం ఇక్కడికి రాడు. అంటే సరైన మంచి మనస్తత్వం కలిగిన వాడు ఏదో సరదా కోసమో, లేకపోతే కుతూహలం కోసమో, లేకపోతే ఏదో టైంపాస్ కోసమో ఇక్కడికి రారంట. ఎక్కడికి? దేవుని మందిరానికి రారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ఆయన ఏమంటున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నమ్ముచున్నాను మీ బట్టలు చూపించుకోవడానికో వస్తున్నారా? లేదు సార్. ఇటువంటి రాత్రి బయటకు వచ్చి ఇలాంటి టబర్నికల్ జన సమూహముతో నిండిపోయి కిక్కిర్చిపోయి రద్దీగా ఉన్న ఈ చోటకి 8 గంటలు గడుపుకుంటూ ఒకడు ఇలా చేస్తాడని నేను నమ్మను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక వ్యక్తి 8 గంటలు కారు నడుపుకుంటూ వచ్చాడంట. ఎక్కడికి? మందిరానికి, బ్రహ్నాం టబర్నికల్కి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడు? ఏదో సరదా కోసమో లేకపోతే టైం పాస్ కోసమో ఇక్కడికి వచ్చి ఉంటాడని నేను నమ్మటం లేదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇదంతా ఉంటుంది. మీరు ఉత్సాహత కోసము లేదా బట్టలు చూపించడానికి దీన్ని చేయరు. ఎందుకంటే మీలో ఏదో మిమ్మల్ని అలా చేయడానికి ప్రేరేపిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా మనల్ని ప్రేరేపించేది ఏది అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38 వచనాలు. అక్కడ మనకు ఏది మనల్ని ముందుకు నడిపిస్తున్నది, ఏది మనల్ని ఉప్పొంగ చేసేది, ఏది మనల్ని సంతోషింపజేసేది. యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38 వచనాలు. ఆ పండుగలో ఎవడైనను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచువాడు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. చాలండి. వాని కడుపులో నుండి ఏం పడుతుందంట? జీవజల నదులు ఉబుకును. అది మనల్ని తొందర చేసేది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఏదో ఒకటి మనలో ఉండి మనల్ని ఏం చేస్తుంది అని అంటే, పిల్లరా, ఉప్పొంగ చేస్తా ఉన్నది, మనల్ని నడిపిస్తాం. ఏమిటది అని అంటే జీవజల నదులు. ఆమేన్. హల్లెలూయా. జీవజల నదులు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనము సమయానికి రావాలన్నా సరే మీ అంతటి మీరు సమయానికి రాలేరు. మీలో ఏముండాలని అంటే పరిశుద్ధాత్మ అనే జీవజల ధారలు మీలో ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ మనిషి పాపమును ఒప్పుకోడు. ఆమేన్. హల్లెలూయా. ఏ మనిషి కూడా పాపాన్ని ఒప్పుకోడు. కానీ పాపమును ఒప్పింపజేసేది ఏమిటనంటే పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు కదా, ఏమన్నాడు ఆయన? దేవుని మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించి తిని. దావీదుకు ఎందుకు సంతోషం కలిగింది? దావీదు ఎందుకు ఉప్పొంగాడు? దావీదు ఎందుకు నాట్యం చేశాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను ఉప్పొంగ చేసింది ఏంటో తెలుసా? ఇదిగో జనులు వచ్చి ఆయనతో చెప్పారంట, మనము దేవుని మందిరమునకు వెళ్ళుదాము రండి అని జనులు వచ్చి నాతో చెప్పినప్పుడు నేను సంతోషించి తిని. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మను పొందిన వాళ్ళైతే, దేవుని యొక్క శక్తిని, సామర్థ్యమును
మీరు పొందిన వాళ్ళైతే ప్రియులారా ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా మనము ఆలస్యం చేయము. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏది మిమ్మల్ని ఒప్పింగి చేస్తుంది? మనం ఏది ఇక్కడికి సరదా కోసం రావట్లేదు. లోకంలో అనేక సరదా కార్యాలు ఉన్నాయి, కానీ మనం ఏదో ఇక్కడ టైం పాస్కి రావటం లేదు ఇక్కడికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లోకంలో టైం పాస్ చేయడానికి అనేకమైన కార్యాలు ఉన్నాయి, కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, మన జీవితాలు సరి చేసుకోబడాలి. మన జీవితాలు సరిచేయబడాలి. మన జీవితాలు ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యానికి దగ్గరగా ఉండాలి. మనం దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉన్నందుకు, నిజమైన దేవుని యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షతను మనం కలిగి ఉన్నందుకు, పొందుకున్నందుకు ప్రియులారా, మనం సంతోషముతో దేవుని మందిరానికి రావాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏదో ఆదివారం కదా అని చెప్పేసి ప్రియులారా, మనం వెళ్ళి ఏదో గంట సేపు కూర్చొని వాక్యం విని, లేకపోతే అది ప్రియులారా గమనించండి, ఏదో ఒక ఆచారం ప్రకారంగానో లేకపోతే నామకార్థముగానో మనము ఆ విధంగా ప్రియులారా చేయకూడదు. కానీ నిజంగా మనం చేసేటువంటి ఈ కార్యము హృదయపూర్వకంగా మనం చేయాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాక్యానికి లోబడి చేయాలి. వాక్యమునకు వినయము విధేయత చూపి చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏది మనల్ని ఉప్పొంగి చేస్తుంది, ఏది మనల్ని సంతోషింపచేసేది, ఏది మనల్ని ఆనందింపచేసేది, నిజంగా మనం దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క సామర్థ్యము ద్వారా, సియోను యొక్క బలము, సియోను యొక్క శక్తి సామర్థ్యము ఏమిటి అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమే. నీ కడుపులో నుండి జీవజల నదులు పారాల. ఆ నదులు పారినప్పుడు నువ్వు కూర్చోలేవు ఇంట్లోనే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చెయ్యాలన్నా సరే, తెల్లవారుజాము నువ్వు ప్రార్థన చెయ్యాలి అంటే నిన్ను కదిలించాలి. నిన్ను ఏదో కదిలిస్తేనే కానీ నువ్వు లేచి ప్రార్థన చేయలేవు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవునికి సంబంధించినటువంటి ఆత్మ సంబంధమైన కార్యాలు అవి ఏవైనా కావచ్చు ప్రియులారా, అవి మనం చేయగలగాలి అని అంటే దేవుని యొక్క కదలిక, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సామర్థ్యము, పరిశుద్ధాత్మ యొక్క శక్తి సామర్థ్యముతో మనము నింపబడాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నది చెప్తున్నట్లుగా ఏదో నన్ను వెనకాలుండి తోస్తున్నది, అందుకే నేను ఉప్పొంగుచున్నాను. ఆయన నది చెప్తా ఉన్నది, అలా చెప్తా ఉన్నది. ఈరోజు మనల్ని నడిపించేది, ఈరోజు మనల్ని బలపరిచేది, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చేది దేవుని యొక్క ఆత్మ మాత్రమే. ఆ ఆత్మను సంపూర్ణంగా మనం మన హృదయంలో పెట్టుకొని ప్రియులారా, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవిద్దాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూద్దాం, మనం చదివిన వాక్యంలోకి మనం వద్దాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కీర్తనలు 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము. చాలండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే, ఇద్దరు సర్వశక్తిమంతులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇద్దరు సర్వశక్తిమంతులు. సర్వశక్తిమంతులు ఇద్దరు ఉంటారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తు మహిమ చెప్తున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇద్దరు సర్వశక్తిమంతులు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మొదటిగా దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా.
ఎవరు సర్వశక్తిమంతుడు? మనిషి సర్వశక్తిమంతుడు అవుతాడా? సర్వశక్తిమంతుడు అంటే అర్థం ఏంటి అసలు? సర్వశక్తిమంతుడు అంటే అర్థం ఏంటి? సర్వశక్తిమంతుడు అని అంటే సర్వము పైన అధికారం కలిగినోడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాని మీద ఆయనే అధికారం కలిగిన వాడు, ఆయనే సర్వశక్తిమంతుడు అని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అందుకనే ఆయన సర్వశక్తిమంతుడని ఆయన తనను తాను రుజువుపరుచుకున్నాడు. ఆయన అబ్రహాం దగ్గరకు వచ్చాడు. అబ్రహాం దగ్గరకు వచ్చి అబ్రహాముతో ఏమని అన్నాడో తెలుసా? నేను సర్వశక్తి గల దేవుడును. 17వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఆది కాండము 17వ అధ్యాయము 1వ వచనంలో ఆ మాట ఉంటుంది. నేను సర్వశక్తి గల దేవుడను. అంటే దేవుడు సర్వశక్తిమంతుడు. చూడండి, ఆయన సర్వశక్తిమంతుడు కనుకనే మాట ద్వారా సమస్తమును సృష్టిని ఆయన ఉనికిలోనికి తీసుకుని వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కలుగును గాక అని పలికినప్పుడు సృష్టి కలిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 6 దినాల్లో ఆయన సృష్టిని తయారు చేశాడు. వెలుగు కలుగును గాక అని పలికాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెలుగు కలిగింది. ఆ వెలుగు ఎవరు? క్రీస్తు అయి ఉన్నాడు. ఆయనే క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే రూపము లేని దేవుడు ఒక రూపములోకి వచ్చాడు. అది థియోఫినీ, వెలుగు, వాక్యం యొక్క రూపంలోకి వచ్చాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను కలుగు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ప్రకృతిలో కలిగేటువంటి ఈ సూర్యుడి యొక్క వెలుగు వేరు. ఇది సూర్యుని ద్వారా వచ్చే వెలుగు. ఇది మన శరీరానికి అవసరం. ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ సూర్యుడి యొక్క వెలుగు ప్రియులారా దేనికి అవసరము? మన శరీరానికి అవసరము. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవికి సూర్యుడు అవసరము. విత్తనాలకి సూర్యుడు అవసరము. అవునా? విత్తనంలో జీవం ఉన్నదో లేదో తెలియాలి అని అంటే సూర్య రశ్మి ఆ విత్తనం మీద పడితే అప్పుడు ఒకవేళ నిజంగా ఆ విత్తనంలో జీవం ఉంటే ఆ జీవము మొక్క రూపంలో బయటకు వస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొక్క రూపంలో బయటకు వస్తాం. జీవులకు సూర్యుడు అవసరము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానికి, జంతువులకు కానీ, పక్షులకు కానీ, ఈ సృష్టిలో ఉన్నటువంటి చెట్లకు కానీ, దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఏదైతే ఉన్నదో ఆ సృష్టిలో ఉన్న ప్రతి దానికి ప్రకృతి సంబంధమైనటువంటి ఈ సూర్యుని యొక్క వెలుగు అవసరము. ఒకవేళ సూర్యుడు యొక్క వెలుగే లేకపోతే ఈ సృష్టిలో ఏది కూడా బ్రతకదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతగా దేవుడు ఈ సూర్యుని యొక్క వెలుగుకి, మానవునికి, జంతువులకు, చెట్లకు ఏం పెట్టాడు? ఆయన కనెక్షన్ పెట్టాడు. ఆయన సంబంధం పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మానవునికి సూర్యునికి సంబంధం ఉంది. చెట్లకు సూర్యునికి సంబంధం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే సృష్టిలో ఈ ప్రకృతిలో వచ్చేటువంటి ఈ సూర్యుడు వలన మనిషికి కానీ, దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఉన్న ప్రతి దానికి అది ఉపయోగపడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే విధంగా వెలుగు కలుగును గాక అని పలికినప్పుడు దేవుడు ప్రియులారా ఆ వెలుగు ఏమిటంటే అది క్రీస్తు. అది ఆత్మ సంబంధమైన కార్యము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అది ఏ కార్యము? ఆత్మ సంబంధమైనది. కనుక మనిషి చీకటిలో ఉంటే
ఆ మనిషికి ఏమవసరమనంటే వెలుగు అవసరము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆధ్యాత్మికంగా ఒక మనిషి పాపములో ఉంటే, అంటే చీకటిలో ఉంటే, అంధకారంలో ఉంటే, ఆ మనిషి అంధకారంలో నుంచి, చీకటిలో నుంచి బయటకు రావడానికి అతనికి ఏం అవసరం అని అంటే వెలుగు అవసరము. ఆ వెలుగే వాక్యముగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారు, దేవుడు వెలుగు కలుగును గాక అని పలికినప్పుడు వెలుగు వచ్చింది, ఆ వెలుగు ఈ వెలుగు ఒకటే అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వెలుగు వేరు, ప్రకృతి సంబంధంగా సూర్యుడు ద్వారా వచ్చే వెలుగు వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రకృతి సంబంధంగా వచ్చే ఈ సూర్యుడు వెలుగు ద్వారా ప్రపంచంలో ఉన్న జీవకోటి అంతా కూడా బ్రతుకుతుంది. కానీ దేవుని ద్వారా వచ్చే వెలుగు ద్వారా మాత్రము, ఆయన ఎన్నుకలో ఉన్న వాళ్ళు మాత్రమే అది వారి మీద ఉంటుంది ఆ వెలుగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ వెలుగు నిన్ను నడిపిస్తుంది. ఆ వెలుగే నిన్ను చీకటి నుంచి, పాపము నుంచి, అంధకారములో నుంచి వేరుపరిచేది. యేసుక్రీస్తు అన్నాడు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. ఆ వెలుగే మొట్టమొదటి దేవుడు సృష్టించింది అక్కడ. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అని చెప్పాడు ఆయన. అంతేకాదు, ఇంకో అడుగు ముందుకేసి ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నాడండి? మీరు కూడా లోకమునకు చెప్పాడా లేదా మాట? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పాడు ఆయన. అంటే ప్రియులారా, ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో దేవుడు మొట్టమొదటగా ఆయన సృష్టించింది ఏమిటి అంటే వెలుగు. ఆ వెలుగే క్రీస్తు. మొట్టమొదటిగా ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఏమిటి అనంటే క్రీస్తు అనేటువంటి జాతిని ఆయన వ్యక్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆకాశము లేనప్పుడు, భూమి లేనప్పుడు, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు లేనప్పుడు మొట్టమొదటిగా ఆయన తనకు తానుగా ఒక రూపంలోకి వచ్చాడు. ఆ రూపంలోకి వచ్చి ఆయన పలికాడు, వెలుగు కలుగును గాక అని పలికాడు. ఆ వెలుగులో నీవు నేను కూడా ఉన్నాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అందుకే మనల్ని కదిలించి దేవుడు ఇంతవరకు మనల్ని నడిపించాడు ఆయన. ఏమండి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏది మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చింది? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనంతుడు. ఆయన దేవుడు అనంతుడు, అనంత జ్ఞానం కలిగిన వాడు. దేవునికి ముందు దృష్టి వేరు. ఆయన ఆదిలోనే అంతములో ఏం జరగబోతుందో చూడగలిగిన దేవుడు ఆయన. గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆదిలోనే అంటే ప్రారంభంలోనే, ఈ భూమి ఆకాశములు ఈ సృష్టి లేనప్పుడే ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతములో ఏం జరగబోతుందో చూడగలిగిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా ఎంత అద్భుతమైన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. సర్వశక్తిమంతుడు ఆయన. ఆయన కార్యాలు సర్వశక్తివంతమైన కార్యాలు. ఆయన కార్యాలు ఉన్నతమైనవి. ఆయన కార్యాలు ఆయన ఎంత గొప్పవాడో తెలియజేస్తాయి. ఆయన చేసిన కార్యములు ఆయన ఎంత ఉన్నతమైన వాడో ఆ కార్యాలే తెలియజేస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు. చూడండి మనం చదివిన వాక్యములో యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనంలో, మహాగణుడను, మహోన్నతుడను, పరిశుద్ధుడను, నిత్య నివాసి అయిన వాడు
ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో పరిశుద్ధ స్థలములో. నివసించువాడను. చూడండి, దేవుడు ఎక్కడ నివసిస్తాడంట? ఆయన అమ్మా, దేవుడు ఎక్కడ నివసిస్తాడంట? మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో ఆయన ఉండే దేవుడు అంట. ఆయన దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి మీరు, హల్లెలూయా. ఎక్కడ ఉంటాడు దేవుడు? మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, పరిశుద్ధమైన స్థలములలో నివసించే దేవుడు ఆయన. అపవిత్రమైన స్థలములలో కాదు, మురికి స్థలాల్లో ఉండే దేవుడు కాదు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మురికి స్థలములలో ఉండే దేవుడు కాదు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయనకంటూ ఒక స్థానం ఉంది. అదే స్థానం అంటే మహోన్నతమైన స్థానం అంటది. ఆయనకంటూ ఒక స్థలం ఉంది. అది ఆ స్థలం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. ఆమేన్. హల్లెలూయా. కింద చదవండి ఇంకా. ఆయనను వినయము గల వారి ప్రాణమును వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దకు దీన మనసు గల వారి యొద్దను. అది దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన ఎక్కడ నివసిస్తున్నాడు అని అంటే వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద ఆయన నివసిస్తాడంట. దేవుడు నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. క్రీస్తు ప్రణామం చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, నిజముగా మీరు దేవునికి మీకు మీరుగా సమర్పించుకోవాలని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు కదా, ఏం చెప్తున్నాడు ఆయన? సజీవ యాగముగా మీ శరీరములను మీరు దేవునికి ఏం చేసుకోమంటున్నాడు ఆయన? సమర్పించుకొనవలెను. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. సజీవ యాగముగా, సజీవ యాగముగా మన శరీరములను, మన దేహములను, మన ప్రాణమును దేవునికి సమర్పించుకోవాలంట. సమర్పించుకోవాలంట. మనం సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటే అప్పుడు దేవుడు ఎక్కడికి వస్తాడు? ఎక్కడికి వస్తాడు? నీలోకి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నీ దగ్గర కాదు, నీ దగ్గరకు రావడం కాదు, లేదా నీ పక్కన నిలబడటం కాదు. ఆమేన్. హల్లెలూయా. వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. క్రీస్తు ప్రణామం చెప్తున్నాడు, దేవుడు సంపూర్ణ సమర్పణను కోరుకుంటున్నాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడు? నిజంగా మనము దేవునికి మన జీవితాలను ఎలా సమర్పించుకోవాలి? సంపూర్ణంగా. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మీరు నమ్ముతున్నారా? దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుడు సంపూర్ణ సమర్పణను కోరుకుంటున్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏం కోరుకుంటున్నాడండి? నీ దగ్గర నుంచి నేను సగమే జీవిస్తాను, సగమే లోకంలో, సగం లోకము, సగము వాక్యము. ఈరోజు క్రైస్తవ ప్రపంచం అలాగే ఉంది. సగం లోకంలో ఉంది, సగము వాక్యములో ఉంది. ఈనాడు క్రైస్తవులంతా కూడా అన్యులుగా మారిపోతున్నారు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. క్రైస్తవులందరూ ఎలా మారిపోతున్నారు? అన్యులుగా మారిపోతున్నారు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి, దేవుడు మీకు వాస్తవాల్ని, రుజువును ఎలా చూపగలడు? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుడు తన యొక్క సర్వశక్తిని, దేవుని యొక్క సంపూర్ణమైన శక్తిని, ప్రభావాన్ని నీవు నేను చూడగలగాలి, ఆయన కార్యాలు చూడగలగాలి అని అంటే ఖచ్చితంగా నీవు నేను మన జీవితాలను ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకోవాలి.
మన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోకుండా దేవుని కార్యాలు మనం చూస్తాము అని అంటే అది సాధ్యపడదు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. సజీవ దేవుని వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి? దేవుని యొక్క వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి? దేవుని కార్యాలు ఎలా బయటకు వస్తాయి? దేవుని యొక్క శక్తి సామర్థ్యం ఎలా వస్తుంది బయటికి? దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలు ప్రభావములు ఎలా బయటకు వస్తాయి అని అంటే నీవు తీసుకునే సమర్పణ బట్టి, నీవు జీవించే జీవితమును బట్టి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. నీ సమర్పణ బట్టి దేవుడు నిన్ను నిలబెట్టి నీ ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే కార్యములు చేస్తాడు. అలా నువ్వు దేవుని కార్యాలు చెయ్యాలని అంటే మొట్టమొదటిగా నీవు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మానవుల నుండి ప్రతి అడ్డంకుని తొలగించాలంట. అంటే మానవునికి దేవునికి మధ్యలో కొన్ని అడ్డంకులు ఉంటాయి. కొన్ని అడ్డంకులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఉన్నాయా లేవా? ఉన్నాయండి. అవి ఏంటి? లోక సంబంధమైన కార్యాలు. లోక సంబంధమైన కార్యాలు అంటే ఒక క్రైస్తవుడుగా జీవించకుండా ఉండడానికి ఏవైతే ఈ లోకములో ఆటంకములుగా అడ్డుగా ఉన్నాయో కొన్ని కార్యాలు, అవన్నీ కూడా ప్రియులారా మనం పూర్తిగా ఏం చేయాలంట? ఆ అడ్డంకులన్నీ కూడా తొలగించాలంట. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వారు ఏదైనా తోటలో ఉన్నట్టుగా ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎప్పుడైతే నీలో దేవునికి హేయమైన కార్యము, ఆటంకముగా అడ్డుగా ఉన్న కార్యాలు ఏవైతే ఉంటావో అప్పుడు అక్కడ ప్రియులారా దేవుడు నివాసం చేయడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏదైనా తోటలో అవ్వాదములు దేవునితో ఎలాగైతే సహవాసము చేశారో ప్రియులారా ఇప్పుడు కూడా మనం ఆ విధంగానే జీవించగలమని చెప్తున్నాడు క్రీస్తు ప్రభువు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ రోజు అవ్వాదములు ఏదైనా తోటలో వాళ్ళు పాపము లేకుండా జీవించారు. కానీ ఈ రోజు కూడా మనం అదే విధంగా జీవించగలము అని చెప్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. లోకములో పాపం ఉండొచ్చు, లోకములో అపవిత్రత ఉండొచ్చు, లోకము అది లోకానికి సంబంధించింది కానీ మనకు సంబంధించింది కాదు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనం ఎవరమి అనంటే దేవుని యొక్క కుమారులము, కుమార్తెలము. ఏది మనలను దేవుని నుండి వేరుపరచలేదు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి క్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, మనిషిని నేను దాన్ని ఉక్కిరి బిక్కిరి చేయబోతున్నాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభువు ఆయన ఒక మాట చెప్తున్నాడంట. నిజంగా ఆ మాట చెప్తే మనుషులందరూ కూడా ఏమైపోతారంట? ఉక్కిరి బిక్కిరి అయిపోతారంట. అంటే మనుషులు జీర్ణించుకోలేని మాట చెప్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏంటి ఆ మాట? మనుషులు జీర్ణించుకోలేని మాట ఏంటో తెలుసా? మనుషులకు మింగుబడినటువంటి విషయం ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడంటే మనిషి కూడా ఒక సర్వశక్తిమంతుడే అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనిషి కూడా సర్వశక్తిమంతుడు ఎవరు? దేవుడు. అవునా? కానీ ఇక్కడ క్రీస్తు ప్రభువు ఏమని చెప్తున్నాడంటే దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన సృజనాత్మకం కలిగిన వాడు, ఆయన ఏమైనా చేయగలడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆయన కోరినదంతా కూడా ఆయన చేయగలడు. కానీ మనిషికి అది సాధ్యమా అని అంటే సాధ్యమే అని చెప్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడంటే మనిషి కూడా సర్వశక్తిమంతుడే. ఆమేన్. హల్లెలూయా. మీరు నమ్మకపోవచ్చు, ఇది మిమ్మల్ని మీరు నిజంగా నమ్మకపోవచ్చు, ఈ మాట మీరు నమ్మకపోవచ్చు. ఏ మాట? మనిషి ఒక సర్వశక్తిమంతుడు అనేటువంటి మాట మీరు నమ్మకపోవచ్చు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కానీ మీరు నమ్మితే, అందుకే అక్కడ అంటున్నాడు ఆయన, ఎక్కడ? మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనంలో అంటున్నాడు ఆయన,
మీరు నమ్మిన ఎడల దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎంత లోతుగా తీసుకెళ్తున్నాడండి వాక్యం ఆయన క్రీస్తు బ్రహ్మము. నిజంగా ఒక మనిషి సర్వశక్తిమంతుడు అని అంటే ఎలా మనిషి సర్వశక్తిమంతుడు అవుతున్నాడు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ వ్యక్తిలో నివాసం చేసినప్పుడు. హల్లెలూయా. అంటే చూడండి, ఇద్దరు సర్వశక్తిమంతులు కలిస్తే ఎలా ఉంటుంది భూమి, ఆకాశం ఎలా ఉండబోతుంది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మ చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఇద్దరు సర్వశక్తిమంతులు కలిసినప్పుడు ఏమవుతుంది? ప్రశ్న, సంఘానికి ప్రశ్న ఇచ్చినాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఒక సృష్టికర్త అనే సృజనాత్మక శక్తి కలిగినటువంటి వ్యక్తి ఒక మానవుడిలో నివాసము చేస్తే మరి ఆ మానవుడు ఏమవుతున్నాడు? అతను కూడా ఒక సృజనాత్మకమైనటువంటి శక్తిని కలిగిన వాడే. సృష్టించగలడు మానవుడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక నిజాన్ని చెప్తూ చూడండి. మానవుడు లేకుండగా దేవుడు ఏ పని చేయలేడు. శరీరధారిగా చేశాడు. ఆయన సృష్టిని మాత్రం చేయగలిగాడు, మానవుడుగా చేయలేదు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. వాక్యములో ఉండి, వెలుగుగా ఉండి, క్రీస్తుగా ఉండి సృష్టిని తయారు చేయగలడు. కానీ మానవుని రక్షించాలి అని అంటే, మానవుని విమోచించాలంటే, మానవుని తాకాలి అని అంటే, దేవుడు మానవుని తాకాలి అని అంటే, మరి మానవుడు దేవుని ఎలా తాకగలడు? దేవుడు మానవుని ఎలా తాకగలడు అని అంటే, ఒక మానవుడికి ఆయన వచ్చి అప్పుడు ఆయన మనిషిని ముట్టుకోవాలి. ఆయన ఇంకా వేరే మార్గం దేవునికి లేదు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన థియోఫినులో ఉండి, వాక్యముగా ఉండి, ప్రియులారా, ఏ మనిషిని ముట్టుకోలేడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఓ కలుగునుగా కంటే చేయగలడే కానీ తన నోటి మాట ద్వారా ఆయన చేయగలడు కానీ, దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కానీ ఆయన ఒక మనిషిని ముట్టుకోవాలి, ఒక మనిషిని తాకాలి, ఒక మనిషితో మాట్లాడాలి అని అంటే ఆయన మరలా తిరిగి మానవుడి దగ్గరికే రావాలి. చూడండి, మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుడు మానవుడి దగ్గరికి వెళ్ళాలి. ఈ రెండు శక్తుల యొక్క కలయికే సర్వశక్తిమంతుడు. దేవుడి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మానవుడు దేవుడు, దేవుడు మానవుడు, ఈ రెండు శక్తులు. దేవుడు మానవుడిని ఒక శక్తివంతంగా తయారు చేసినాడు. ఆయన ఆదాము ఏదెన్ తోటలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? ఆయన ఎలా ఉన్నాడండి? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈ సృష్టిలో ఆయన వాగ్దానం చేసినాడు. ఆదికాండం 1:26 చదవండి. 26, 27. మానవునికి ఎంత పవర్ ఉందో చూడండి అక్కడ. మానవునికి ఎంత శక్తి సామర్థ్యం ఉందో చూడండి అక్కడ. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురు కాకని పలికెను. చాలండి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎంత పవర్ఫుల్ శక్తి మానవుడికి ఇచ్చాడో తెలుసా? ఆమేన్. హల్లెలూయా. మానవుడు ఎంత శక్తిమంతుడో ప్రియులారా మోషే ద్వారా దేవుడు తెలియజేశాడు. ఆమేన్. హల్లెలూయా. డోరుడు హల్లెలూయా. చూడండి, మానవుడు ఎంత శక్తిమంతుడో దేవుడిలో ఒక మనిషి దేవుడిలో ఉంటే ఆ మనిషి ఎంత శక్తివంతుడో దేవుడు రుజువు చేస్తాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మోషేను దేవుడు ఎన్నుకున్నప్పుడు, మోషే పలికినప్పుడు 10 తెగుళ్ళు అక్కడ జరిగినాయి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఐగుప్తు దేశం అంతా కూడా ఏమైంది? అతలాకుతలం అయిపోయింది ఒక మనిషి వలన. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎవరా మనిషి? మోషే. లోరుడు ఇక్కడ. హల్లెలూయా. ఎందుకు? అక్కడ మోషే ఒక్కడే కాదు, మోషేలో ఎవరున్నారు?
సృజనాత్మకమైనటువంటి శక్తి ఏదైతే ఈ భూమి ఆకాశములను సృష్టించిందో ఆ సృజనాత్మకమైనటువంటి శక్తి సామర్థ్యము ఎవరిలో ఉన్నది అంటే మోషేలో నివసించింది. కాబట్టి ఇప్పుడు ప్రజలకు మోషే ఒక్కడే అక్కడ కనబడతా ఉంటాడు, కానీ ఆయనలో మరొక శక్తి ఉన్నది. ఆ శక్తి సృజనాత్మకమైనటువంటి శక్తి, దేవుని యొక్క శక్తి సామర్థ్యం, దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క ప్రభావము మోషేలో ఉంది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆ సృజనాత్మకమైనటువంటి శక్తిని మోషే ధరించి ఐగుప్తులకు వెళ్ళాడు. ఐగుప్తులో ఆయన పలికినప్పుడు 10 తెగుళ్ళు వచ్చాయి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుడు రుజువు చేశాడు అక్కడ. 2 శక్తులు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఒక శక్తి కాదు, అక్కడ 2 శక్తులు ఏకమయ్యాయి. దేవుని యొక్క శక్తి, మానవుని యొక్క శక్తి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సృజనాత్మకమైన శక్తి. ఏదైనా తోటలో మానవుడు పిల్లర ఎలా ఉన్నాడు? ఒక సృజనాత్మకమైన శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. ఏదైనా తోటలో మానవుడు ఎలా ఉన్నాడు? ఒక మహిమతో, ఒక శక్తి సామర్థ్యముతో ఉన్నాడు. కానీ మానవుడు కోల్పోయాడు దాని అంతటిని. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి, యెహోషువను మీరు చూడండి. మానవుడు పలికినప్పుడు ఆ సూర్యుడు, చంద్రుడు ఆగిపోయారండి. ఒక దినమల్లా కూడా వాళ్ళు ఏమండి కదలకుండా ఎక్కడున్న సూర్యుడు అక్కడే ఆగిపోన్నాడు. ఆయన యెహోషువ పలికాడు, ఓ సూర్యుడా, నీవు గిబియోన్లో ఆగిపో, నువ్వు అస్తమించొద్దు, ఇంకా యుద్ధము ముగించబడలేదు, శత్రువులు ఇంకా నాశనం కాలేదు. చంద్రుడితో అంటున్నాడు, ఓ చంద్రుడా, నువ్వు అయ్యేరు లోయలో ఆగిపో అన్నాడు. అంతే. ఒక మానవుడు మాట విని సూర్యుడు ఆయన అస్తమించకుండా ఆగిపోయాడు. ఒక మానవుడు మాట విని ఒక చంద్రుడు పిల్లల పైకి రాకుండా ఆగిపోయాడు. దేవుడు రుజువు చేస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఒక మనిషిని దేవుడు అంత గొప్పగా చేయగలరా? సృష్టిని శాసించగలిగే శక్తిని దేవుడు మానవుడికి ఇచ్చాడా? అవును, అవుననే దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. వినయము గలవారి దగ్గర విధేయత కలిగిన వాడు, అంటే వినయము, విధేయత, విరిగి నలిగినటువంటి హృదయము. దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, దావీదు కీర్తనలు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. 51వ అధ్యాయం 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును, చూడండి, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అదేండి, నిజంగా మనము విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు విని నీలోకి వస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తారో దేవుడు వారిని అలక్ష్యం చేయడంట, నిర్లక్ష్యం చేయడు. వెంటనే, తక్షణమే దేవుడు వారిలోకి వస్తాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా మాటను దేవుడు విని ఏం చేసినాడు? 3.5 సంవత్సరములు వర్షము పడకుండును గాకని పలికాడు ఆయన. 3.5 సంవత్సరాల వర్షము. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు ఏలియా ఒక సర్వశక్తిమంతుడు, యెహోషువ ఒక సర్వశక్తిమంతుడు, మోషే ఒక సర్వశక్తిమంతుడు. వాళ్ళల్లో దేవుడు, సృజనాత్మకమైనటువంటి దేవుడు, భూమిని ఆకాశమును సృష్టించిన దేవుడు వారిలో నివాసం ఉండి వారిని గణపరిచాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎందుకు గణపరిచాడో తెలుసా? వాళ్ళు వినయము, విధేయత కలిగి ఆయన మాటకు లోబడ్డారు కాబట్టి, సంపూర్ణంగా ఆయన మాటకు లోబడ్డారు. వారు ముందు దేవుని యొక్క వాక్యానికి వారు ముందు ఆటంకముగా, అడ్డుగా ఉన్న ప్రతి దానిని వాళ్ళు ఏం చేసినారు? విడిచిపెట్టేశారు.
మోషే 40 సంవత్సరాలు అరణ్యములో ఉండి దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకముగా ఉన్న ప్రతి ఆటంకం అడ్డునమే ఆయన తొలగించుకున్నాడు. అందుకే సర్వశక్తిమంతుడుగా మారాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇద్దరు సర్వశక్తిమంతుడు. నాకు ఆశ్చర్యం కలిగించింది ఈ మాట చదివినప్పుడు. నిజంగా గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యములు, ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణాలు నిజమే. అది ఇంకా ఎవరికి గలడు? ఆయన బిడ్డలకు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎవరిలో ఉంటాయండి? ఆయన బిడ్డల్లో మాత్రమే. ఆయన సృజనాత్మకమైనటువంటి దేవుడు అయినప్పుడు ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు కూడా సృజనాత్మకంగానే ఉంటారండి. దేంట్లో తక్కువ కాదు వాళ్ళు, దేంట్లో కూడా వాళ్ళు తక్కువ కానే కాదు. అయితే అది నీ ద్వారా రుజువు చేయబడాలి అని అంటే దానికి ముందున్నటువంటి ఆటంకముగా అడ్డుగా ఏదైతే ఉన్నాయో కార్యాలు, అవన్నీ కూడా నేనేం చేయాలి? తొలగించుకోవాలండి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అవన్నీ కూడా తొలగించేసుకోవాలి. దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా ఉన్న ప్రతి పాపమును, ప్రతి అవినీతి, దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అది ఏదైనా కావచ్చు, నీవు ప్రేమించేది ఏదైనా కావచ్చు, అది నీ యొద్ద నుంచి తీసేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి ఆయన ఏం చెప్తున్నాడు, ఇంకా మనం చూద్దాం ఇక్కడ. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఇద్దరు సర్వశక్తిమంతులు కలిసినప్పుడు ఏమవుతుంది? దేవుడు మరియు మనిషి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఒక సర్వశక్తిమంతుడు దేవుడైతే మరొక సర్వశక్తిమంతుడు మనిషి, మానవుడు. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఈ ఇద్దరు కలిస్తే ఏమవుతుంది? దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏమవుతుంది? దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అపోస్తుల కార్యములో ఉంటుంది. దేవుడు మానవుడు ఏకమైతే అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? అపోస్తుల కార్యంలో భూలోకమును తల్లకిందులు చేయవారు ఇక్కడను కూడా వచ్చి ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏమంటున్నారండి అక్కడ? భూలోకమును తల్లకిందులు చేయవారు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎలా తల్లకిందులు చేయగలరు వీళ్ళు? ఒక సర్వశక్తిమంతుడు వాళ్ళు ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క సృజనాత్మకమైనటువంటి సర్వశక్తి అయిన దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలోకి వస్తాడో నీవు ఈ సృష్టి మీద అధికారం తీసుకుంటున్నావు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఓ మరియు మనిషి కలిసినప్పుడు రెండు సర్వశక్తులు ఏదో ఒకటి కదలక తప్పదు. రెండు సర్వశక్తులు ఏకమైనప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి జరగక మానదు అని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏం జరగబోతున్నది? దేవుని సర్వశక్తి యొక్క సృజనాత్మక శక్తితో మీరు ఏదైనా పలికితే, దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. క్రీస్తు అబ్రహాము ఉన్నాడు. క్రీస్తు అబ్రహాము ఆయన ఉడుతులు కలుగునుగా కానీ పలికాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ప్రజలు చూస్తున్నారు ఆయన సంఘములో ఆయన ఉడుతులు కలుగునుగా కానీ పలికాడు. ఆయన ఒకసారి వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళి అక్కడ ఏ ఉడుతులు కూడా లేవు. ఆయన వేటాడడానికి ఉడుతులు లేవు. పైగా మంచు తుఫాను రాబోతుందని చెప్పి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఆయన వెళ్ళిపోయి ఎక్కడో కొండ మీదకి ఎక్కేసేసాడు. ఆయనతో కూడా ఉన్న ఇంకా ఇద్దరు సోదరులు మెల్లిగా ఎక్కుతున్నారు. ఈయనేమో వెళ్ళిపోయాడు, పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఒక రేడియో వార్త వినబడింది ఆయనకి. ఏమని? ఇదిగో మరొక కొన్ని నిమిషాల్లో మంచు తుఫాను రాబోతుంది, కనుక మీకే మీరు జాగ్రత్తగా ఉండండి, భద్రం చేసుకోండి అని చెప్పి వార్తలు వచ్చింది. ఆయన ఆ వార్త విని అప్పటికప్పటికే దట్టమైన మేఘాలు కమ్మేసేసి, చూడండి మేఘాలన్నీ కూడా మారిపోయినాయి. ఒక భయంకరమైన తుఫాను రాబోతుంది అని చెప్పడానికి సూచన ఏంటి? మేఘమే.
మేఘాలు పూర్తిగా ఎలా అయిపోతాయి? కమ్ముకొని నల్లగా ముసుగేసేస్తుంది అనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా కమ్మేసింది. ఆయన ఒక్కడే ఉండిపోయాడు. ఆయన మెలుగైన దిగుదాం చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వెళ్ళింది దేనికి? వేట కోసం. దేన్ని వేటాడ కోసం? ఉడుతులు వేటాడటం కోసం. కానీ అక్కడ పరిస్థితులన్నీ ఏమైపోయినాయి? మారిపోయినాయి, తారుమారైపోయినాయి. ఆయన వెళ్ళింది వేట కోసం వెళ్తే అక్కడ పరిస్థితి అంతా కూడా మారిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మరి కొన్ని గంటల్లో మంచు తుఫాన్ రాబోతుంది కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా ప్రాంతంలో ఉంటే వెళ్ళిపోండి అని చెప్పి హెచ్చరిక వచ్చినప్పుడు ప్రియులారా, ఆయన హెచ్చరిక విని కిందకి దిగబోతా ఉన్నాడు. అప్పుడే ఆయనకు ఒక స్వరం వినబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమిటా స్వరము? ఇదిగో, సృజనాత్మకమైనటువంటి శక్తి నీలో ఉంది. నువ్వు సృష్టించగలవు, నువ్వు దేనైనా చేయగలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు పలుకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు పలికినప్పుడు ఏదైనా జరుగుతుంది అని చెప్పాడు. వెంటనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ముందు ఈ మంచు తుఫాను రాకుండా ఆగిపోను గాకని పలికాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే పలికాడో ఆ పలికినటువంటి కొన్ని నిమిషములలోనే వాతావరణం అంతా కూడా మరలా మామూలు స్థితిలోకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యథావిధి మామూలు స్థితిలోనికి వచ్చేసేసింది. అప్పుడు మరలా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయనతో. నువ్వు దేనికోసం వచ్చావు అని అంటే, నేను వేట కోసం వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు ఎన్ని ఉడుతులు కావాలి? నాకు 7 ఉడుతులు కావాలి. పలుకు. పలికాడు, 7 ఉడుతులు వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు మానవుడు ఏమవుతున్నారు? ఏకమవుతున్నారు. ఒక సృజనాత్మకమైన శక్తి, ఒక శక్తివంతమైన, ఒక అతీతమైన శక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక అతీతమైన శక్తి, సృజనాత్మకమైనటువంటి శక్తి ఎవరిలో ఏకమైంది? ఒక మానవుడిలో, ఒక క్రీస్తు బ్రహ్మములో. అక్కడ ఏమవుతుందో అని అంటే ఏకమవుతుంది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సృజనాత్మకమైనటువంటి శక్తి ద్వారా క్రీస్తు బ్రహ్మము పలికాడు. ఇదిగో, వాతావరణం మారిపోను గాక, మంచు తుఫాను ఆగిపోను గాక అని పలికాడు ఆయన. వెంటనే వాతావరణం అంతా కూడా మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి, అన్ని చక్కబడ్డాయి. ఆయన దేనికోసమైతే వెళ్ళాడో వాటిని మరలా ఆయన పొందుకోగలిగాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వెళ్ళినప్పుడు అక్కడ అసలు ఏ ఉడుతు కూడా లేవు. అక్కడ ఉడుతులు లేవు. మరి ఎక్కడి నుంచి వేటాడాలి? చూడండి, అప్పుడు ఆయన ఉడుతులు కలుగును గాక అని పలికాడు. అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఉడుతులను సృష్టించాడు. ఆయనకు ఎన్ని ఉడుతులు కావాలో అన్ని ఉడుతులు అక్కడ వచ్చాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక సృజనాత్మకమైనటువంటి శక్తి మానవుని ధరించినప్పుడు మీరు ఏదైనా పలికితే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఏదైనా పలికితే అది ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్తలో 11వ అధ్యాయము 22, 23 వచనాలు అదే చెప్తున్నాడు అక్కడ ఆయన. మీరు నమ్మిన ఎడల మీ ఎదుటనున్నటువంటి ఈ కొండ పెళ్లగింపబడి సముద్రములో పడునుగాకని మీరు పలికినప్పుడు ఎలా పలకాలి దాన్ని అంటే సృజనాత్మకమైనటువంటి శక్తి ద్వారా పలకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పైగా మీరు ఏముండకూడదు? ఏముండకూడదండి మనలో? అపనమ్మకము, అవిశ్వాసము. చూడండి ఆ వాక్యాన్ని చదవండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచి ఎవడైనను ఈ కొండను చూచి
ఇది ఎత్తబడి నీవు ఎత్తబడి ఆ సముద్రములో పడవేయబడుమని చెప్పి సముద్రములో పడవేయమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పునది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పునది జరుగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇది మానవుడిలో ఉండవలసింది దేవుని యొక్క విశ్వాసం ఉండాలి. సృజనాత్మకమైనటువంటి శక్తి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సామర్థ్యము, దేవుని యొక్క బలము ప్రియులారా మనలో ఉన్నప్పుడు అక్కడ ఇంకా ఏ అవిశ్వాసం అనేది, ఏ సందేహం అనేది ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు సందేహించకుండగా, సందేహపడకుండగా ఈ కొండను చూచి సముద్రంలో పడమని చెప్పినప్పుడు ఖచ్చితంగా అది సముద్రంలో పడవేయబడుతుంది. సందేహపడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దీనికి ముందు ఒక కార్యం జరిగింది అక్కడ. ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ఒక దారిలో వెళ్తున్నప్పుడు ఒక అంజూరపు చెట్టు కనిపించింది ఆయనకి. 19వ వచ్చిన నుంచి ఉంటుంది అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంజూరపు చెట్టు చూచాడు ఆయన. ఆయనకి ఆకలేసిందేమో బహుశా యేసుక్రీస్తుకి. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఏమైనా దొరుకుతుందేమో, కాయలు దొరుకుతాయేమో అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళాడు ఆయన. వెళితే అక్కడ ఆకులు తప్ప మరి ఏమీ అక్కడ లేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకే నిరాశ ఏర్పడింది అక్కడ. ఏమండి, ఇక మనుషులు మనకు నిరాశ ఉంటుందా ఉండదా? కానీ ఆ నిరాశలో, ఆ నిస్పృహలో నీవు ఏది కూడా ప్రియులారా కోల్పోకుండా విశ్వాసము కలిగి జీవిస్తే, చూడండి, అక్కడ ఏదో దొరుకుతుందని వెళ్ళాడు, కానీ ఏమీ లేవు అక్కడ. కాయలు, ఆకులు తప్ప మరి ఏమీ లేవు. వెంటనే ఏం చేసినాడు ఆయన? ఇక మీదట నువ్వు కాయకుందువుగా కానీ మాట పలికాడు అంతే. తెల్లారి ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఆ మాట చెప్పి యేసు ప్రభు, ఆయన శిష్యులు అంతా కూడా వెళ్ళిపోయారు. శాస్త్రులు, పరిశీలు, సద్దుకాయలు వెళ్ళిపోయారు. మరలా తెల్లారి ఆ దారిలో శిష్యులు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దారిలో శిష్యులు వస్తే అప్పటికే ఆ చెట్టు అంతా కూడా ఏమైపోయింది? ఎండిపోయింది. అరే నిన్నే కదా శపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక మానవుడు పలుకుతున్నాడు అక్కడ. యేసుక్రీస్తు ఎవరు? మనిషి ఆయన. ఒక మానవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మానవుడిలో ఏమున్నది? సృజనాత్మకమైనటువంటి శక్తి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సామర్థ్యము ఆయనలో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని యొక్క శక్తి, సామర్థ్యం ఉన్నటువంటి ఈ యొక్క యేసు ప్రియులారా ఆయన ఆశించింది దొరకనప్పుడు దాన్ని ఆయన శపించేశాడు. అది శపించింది, ఎండిపోయింది. అది చెప్తూ విశ్వాసముతో మీరు ఉంటే దేవుని యందు విశ్వాసం ఉంచండి అని చెప్పి అప్పుడు చెప్తున్నాడు ఈ మాట. ఆయన ఏమంటున్నాడు? ఇదిగో మీ ఎదుటిన్నటువంటి కొండను చూచి మీరు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పినప్పుడు అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ యేసు ఏ విధంగా అయితే చెట్టును శపించాడో మనము కూడా మన హృదయంలో సందేహపడకుండగా, అనుమానించకుండగా, అవిశ్వాసం ఉంచకుండగా ప్రియులారా మన జీవితంలో ఆటంకముగా, అడ్డుగా ఉన్నటువంటి బండలాంటి సమస్యలు ఏవైనా ఉన్నాయి, అవన్నీ కూడా ప్రియులారా సముద్రంలో కలిసిపోతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము ఆయన పలికినప్పుడు ఆ దట్టమైన మేఘాలు ఏ విధంగా అయితే కనుమరుగైపోయి మరలా తిరిగి వాతావరణము మామూలు స్థితిలోకి వచ్చింది. ఆయన పలికినప్పుడు ఉడుతులు సృష్టించబడ్డాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ యేసు పలికినప్పుడు అంజూరపు చెట్టు ఎండిపోయింది. అదే యేసు ఈ రోజున మానవుడితో చెప్తున్నాడు.
దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అదే ప్రభు అయిన క్రీస్తు మాట్లాడుతున్నాడు. ఒక మనిషికి అసాధ్యమైనది ఏది కూడా లేదని చెప్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఒక మనిషికి దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మనిషి ఏమైనా చేయగలడు. మనిషి ఏమైనా చేయగలడు. ఎప్పుడు సందేహం అనేది నీలో లేనప్పుడు, అనుమానం లేనప్పుడు, పాపము లేనప్పుడు, నీలో పాపము లేనప్పుడు, నీలో అవిశ్వాసము లేనప్పుడు, దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నీలో పాపము లేనప్పుడు, నీలో అవిశ్వాసము లేనప్పుడు, నువ్వు పలికినప్పుడు అది జరుగుతుంది. క్రీస్తు ప్రణామం చెప్పాడు, ఆయన ముద్రలో చెప్పాడు. వారు కోరినదంతయు జరుగుతుంది. వారు కొన్ని వందల ఈగలను సృష్టించగలరు, ఆకాశములను ముయ్యగలరు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఒక మోషేలను కాదు, ఒక యెహోషువనే కాదు, లేదా ఒక ఏలియానే కాదు, ఒక జీసస్ క్రైస్ట్ కాదు, క్రీస్తు ప్రణామే కాదు. చివరి దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనల్ని తీసుకున్నాడు. ఆయన ఆకాశాన్ని, భూమిని కదిలించుట. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుడు ఎంత అద్భుతమైన వాడంటే నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శక్తి సామర్థ్యం ఆయన దగ్గరే ఉంచుకోకుండా ఆయన బిడ్డలో కొడిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే రెండు సర్వశక్తులు కలిశాయి. ఆమేన్. హల్లెలూయా. ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎంత అద్భుతమైన వాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన ఎంత అద్భుతమైన వాడో నీవు కూడా అంత అద్భుతమైన వాడివే. ఎప్పుడు నీలో పాపము లేనప్పుడు, నీ వాక్యానికి లోబడినప్పుడు, వాక్యమునకు వినయము విధేయత చూపించినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆ ముఖ్యమైన విషయము, యాకోబు అతనికి కలలు, దర్శనాలు మొదలైనవి ఉన్నవి. కానీ ఒకసారి అతడు తన చేతిని దానిపై ఉంచి ఇది దేవుడు అని చెప్పగలిగినప్పుడు ఆ దర్శనము, ఇది ఆశీర్వాదము వచ్చే వరకు నిలకడగా పట్టుకోగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు ఆయన ఏమైనా చేయగలడు. అయితే మానవుడు కూడా ఏమైనా చేయగలడు. ఎప్పుడు మానవుడు చేయగలడు అంటే, మానవుడిలో ఉన్నటువంటి ప్రతి అవిశ్వాసము, ప్రతి పాపము, అపనమ్మిక, సందేహము, అనుమానాలు దేవుడు చేస్తాడా? చేయడా? దేవుడి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అలాంటి సందేహాలు, అలాంటి అనుమానాలు పెట్టుకుంటే ప్రియులారా, మనం ఏమి చేయలేం. సజీవ దేవుని యొక్క వాస్తవాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని మనం రుజువు చేయలేం. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, మానవుడు వాక్యము ఏకమైనప్పుడు, ఇది దేవుడు అని గ్రహించి ఆశీర్వాదం వచ్చే వరకు దానిని పట్టుకుంటే దేవునితో పోరాడి గెలవాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. యాకోబు ఏం చేసినాడు? ఆ యొక్క ఎబ్బోకు రేవు దగ్గరకు వచ్చినాడు. తన భార్యలిద్దరిని తీసుకుని వచ్చినాడు, బిడ్డలను తీసుకొచ్చినాడు, 12 మంది బిడ్డలను తీసుకొచ్చినాడు, ఆయన ఆస్తిని అంతా కూడా తీసుకొచ్చినాడు. తన అన్న రాబోతున్నాడు, తనని చంపేయబోతున్నాడని తెలుసుకుని ఆ ఎబ్బోకు రేవు దగ్గర ఆగిపోయాడు. ఆయనలో ఉన్న ఆస్తిని 2 భాగాలు చేసినాడు. తన అన్నకి ముందుగానే పంపించేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. బిడ్డలను మొత్తం ఆస్తిని మొత్తం పంపించేశాడు. యాకోబు ఒక్కడే మాత్రమే మిగిలిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మిగిలిపోయి పోరాడుతా ఉన్నాడు, దేవునితో పోరాడుతా ఉన్నాడు. ఒక రాత్రి అంతా పోరాడాడు ఆయనతో. దేనికోసము అంటే ఆశీర్వాదం కోసము. ఏంటి ఆశీర్వాదము? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏంటో తెలుసా? ఆశీర్వాదము ఆ సృజనాత్మకమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది నీలో నివాసము చేయడమే ఆశీర్వాదం అంట. క్రీస్తు ప్రణామం చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, క్రైస్తవులు ఈనాడు పాస్టర్లు క్రైస్తవుల్ని, విశ్వాసులను ఏ విధంగా మోసం చేస్తున్నారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా దారుణం. దేవుడు యాకోబుకి నేను బంగారాన్ని ఇస్తానని చెప్పలేదు. ఆయన ఆల్రెడీ బంగారం కలిగి ఉన్నాడు యాకోబు. అవునా? ఎంత బంగారం కలిగి ఉన్నాడు? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేదా ఆయన గొర్రెల కోసమో, లేకపోతే ఎడ్ల కోసమో, లేకపోతే ఆస్తి కోసమో, దేనికోసం అక్కడ పోరాటం చేస్తున్నాడు యాకోబు? దేనికోసం? అక్కడ ఏమనబడింది? ఆశీర్వాదముకు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టి. ఏంటి ఆశీర్వాదము? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. పోరాడి గెలిచాడు దేవునితో గెలిచాడంట. ఎవరు? యాకోబు. ఒక మానవుడు దేవునితో గెలవటం ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు చరిత్రలో ఒక యాకోబు పేరును మార్చి ఇశ్రాయేలుగా మార్చి ప్రియులారా, ప్రపంచంలో ఆ యొక్క మానవుని యొక్క పేరుని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏమీ తెలియనటువంటి క్రీస్తు బ్రహ్మను దేవుడు తీసుకొని ఆ సృజనాత్మకమైనటువంటి శక్తి ఆయనలో ఉంచి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ద్వారా ప్రపంచాన్ని 7 సార్లు తిరిగి ఆకాశాన్ని భూమిని మరొకసారి కదిలించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, సృజనాత్మకమైనటువంటి శక్తి సామర్థ్యం 2 శక్తులు కలిస్తే ఏమవుతుంది? నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంత గొప్ప దేవుడు మానవుడికి ఎంత ఆధిక్యత ఇచ్చాడంటే, నిజంగా ప్రియులారా, అంత ఆధిక్యత, అంత ఉన్నతమైన స్థితి, అంత గొప్ప స్థితి ప్రియులారా దేవుడు మనకు ఇచ్చాడు ఆయన. కానీ మనమే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తిని సామర్థ్యమును మనం పొందుకోకుండా లోక సంబంధమైనటువంటి కార్యాలతో, లోక సంబంధమైన ఆలోచనలతో, లోక సంబంధమైనటువంటి ఉద్దేశాలతో మనం జీవిస్తూ ప్రియులారా, దేవుని కార్యాలను మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యపరుస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన చెప్పాడు, మనము వెతికితే కనుగొనను, అడిగితే ఇచ్చును, తడితే తలుపు తెరవబడును. ఆయన ప్రతి వాక్యము సత్యమే. యాకోబు తన చేతులతో పట్టుకోగలిగే, తన కళ్ళతో చూడగలిగే ఏదో దొరికినది, అది దేవుడని తెలిసినప్పుడు అతను దానిని విడువలేడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక 2 శక్తులు, ఒకటి దేవుడు, రెండవది మానవుడు. మానవుడు ఎక్కడి నుంచో రాలేదు ప్రియులారా, దేవునిలో నుంచే మానవుడు వచ్చాడు. ఆ 2 శక్తులు ఏకమైనప్పుడు ప్రియులారా, దేవుని కార్యాలు, దేవుని యొక్క వాస్తవాలు ఆయన అన్నాడు. క్రీస్తు బ్రహ్మ సందేశం ఇచ్చాడు. ఏమిచ్చాడో తెలుసా? చరిత్రలో నుండి ఆయన బయటకు తీసుకొని రండి అని అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడి నుంచి అండి? చరిత్రలో నుండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమే, చరిత్రలో నుంచి ఆయన మనం బయటకు తీసుకొని రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలా చెప్పుకోవాలని చాలా కార్యాలు ఉన్నాయి. దేవుడు చరిత్రలో క్రీస్తు బ్రహ్మము భూమి మీదకి వచ్చినప్పుడు 2 చరిత్రలు ఉన్నాయి దేవునికి. ఆల్రెడీ మోషే ద్వారా ఒక చరిత్ర ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవ చరిత్ర ఎక్కడ చేయబడింది? మొదటిది మోషే దగ్గర చరిత్ర చేయబడితే, రెండవది యేసు క్రీస్తు ద్వారా చరిత్ర చేయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 12 మంది శిష్యుల ద్వారా ఆ వర్తమానం ఏదైతే ఉన్నదో అది చరిత్ర చేయబడింది. అందుకే ఆయన అంటున్నాడు, చరిత్రలో ఉన్న దేవుడిని పైకి లేపండి అని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి 52వ అధ్యాయం, యెషయా గ్రంథం 52వ అధ్యాయం. 52వ అధ్యాయం మొదటి నుంచి. సియోను లెమ్ము, నీ బలము ధరించుకునుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకునుము. ఇక మీదట సున్నతి పొందిన వాడు ఒక్కడు కూడాను, అపవిత్రుడు ఒక్కడైనను లోపలికి రాడు.
ధూళి దులుపుకునము. యెరూషలేమా యెరూషలేమా లేచి కూర్చుండుము. లేచి కూర్చునుము. చెరపట్టబడిన సియోను కుమారి చెరపట్టబడిన సియోను కుమారి మెడకట్లు నీ విప్పివేసి బెడకట్లు ఉప్పుకొనము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీరు మీరు ఊరకయ్యే ఉండి అమ్మబడితిరి కదా, అమ్మబడితిరి కదా, రోకలియకయే రోకలియకయే మీరు విమోచింపబడెదరు. విమోచింపబడెదరు. దేవుడైన యెహోవా అనుకొనుచున్నదేమనగా తాత్కాల నివాసం చేయుటకై. చాలండి, దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, సియోను లెమ్ము లెమ్ము ఏమంటాడు? సియోను లెమ్ము, నీ బలము నీ బలమును ధరించుకొనుము. నీ బలము ధరించుకోవడం అంటే ఏంటి? దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి మనం ధరించడమే. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన సృజనాత్మకమైన శక్తి మనలో నివసించడమే నీవు దేవుని యొక్క బలాన్ని లే సియోను లెమ్ము లెమ్ము నీ బలమును ధరించుకొనుము. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సియోను యొక్క బలం ఏంటో తెలుసా? సియోను యొక్క శక్తి సామర్థ్యం ఏంటో తెలుసా? సియోను అనగా వధువు. సియోను అనగా వధువు. వధువు యొక్క శక్తి సామర్థ్యము, వధువు యొక్క సృజనాత్మకమైన శక్తి ఏమిటి అని అంటే ప్రియులారా, దేవుడు మనలో వచ్చి నివాసము చేయటమే. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అందుకే యోహాను రాసిన పత్రికలో అంటున్నాడు ఆయన, మొదటి యోహాను రాసిన పత్రిక 4:4 అంటున్నాడు. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 4:4. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అది నీలో ఉన్నవాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నీలో ఉన్నది ఎవరు? చిన్నమంద భయపడకు, ఇదిగో మీలో ఉన్నవాడు గొప్పవాడు. మోషేలో ఉన్నది ఎవరు? ఓ ఆ యొక్క యెహోషువలో ఉన్నది ఎవరు? ఏలియాలో ఉన్నది ఎవరు? జీసస్ క్రైస్ట్ లో ఉన్నది ఎవరు? క్రీస్తు బ్రహ్మలో ఉన్నది ఎవరు? క్రీస్తు థామస్ లో ఉన్నది ఎవరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీలోను నాలోను ఉండబోయేది కూడా ఆయనే. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సియోను లెమ్ము లెమ్ము నీ బలమును ధరించుకొనుము. ఏమిటి సియోను యొక్క బలం ఏంటి? వధువు యొక్క బలం ఏంటి? వధువు యొక్క శక్తి ఏమిటి? వధువు యొక్క సామర్థ్యం ఏంటి? దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సియోను యొక్క బలము, వధువు యొక్క బలము, వధువు యొక్క శక్తి సామర్థ్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానపు శక్తి ఏదైతే ఉన్నదో, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క పునరుత్థానపు శక్తి ఏదైతే ఉన్నదో, ఆ పునరుత్థానపు శక్తి సామర్థ్యమే ఈరోజు సియోను యొక్క బలము, సియోను యొక్క శక్తి సామర్థ్యం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆనాడు 12 మంది శిష్యులు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానపు శక్తిని వాళ్ళు ధరించారు. అందుకనే వాళ్ళు అడుగుపెట్టే ప్రతి స్థలములో వాళ్ళు భూమిని ఆకాశాన్ని కదిలించారు. వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మన దగ్గర ఉన్నది 2 పునరుత్థానపు శక్తులు ఉన్నాయి. ఎన్ని పునరుత్థానపు శక్తులు? 2 పునరుత్థానపు శక్తులు ఉన్నాయి మన దగ్గర. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఓ యేసుక్రీస్తు యొక్క పునరుత్థానపు శక్తి, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క పునరుత్థానపు శక్తి సామర్థ్యము ఈరోజు ప్రియులారా, సియోను యొక్క బలము, సియోను యొక్క శక్తి సామర్థ్యం అదే. దానిని నువ్వు ధరించినప్పుడు, ఆ పునరుత్థానపు శక్తి సామర్థ్యమును ధరించినప్పుడు, ఆనాడు 12 మంది శిష్యులు ఏ కార్యాలైతే చేసినారో దానికంటే ఇంకా మరి గొప్పవి. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ చేసినటువంటి గొప్ప కార్యాలు ఏవైతే ఉన్నావో వాటికంటే కూడా ఇంకా బలమైన శక్తివంతమైన కార్యాలు
ఈరోజు వధువు భూమి మీద చేయబోతా ఉన్నది. ఆమేన్. యేసుక్రీస్తు అన్నాడు, నేను చేసిన కార్యాల కంటే నాకంటే గొప్ప కార్యాలు ఇదిగో ఒకడు వచ్చి చేస్తాడని చెప్పినాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు చెప్పిన ఆ ప్రవచనము, ఆ యొక్క యోహాను సువార్త 14:12 ఉన్న ఆ లేఖనము ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మలో అది నెరవేర్పు జరిగినది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ ఆయన కూడా ప్రవచించాడు. ఆమేన్. హల్లెలూయా. ఓ క్రీస్తు థామస్ ప్రవచించాడు, సియోను నీ బలమును నువ్వు ధరించు. ఏంటి సియోను యొక్క బలము? వధువు యొక్క బలము, వధువు యొక్క శక్తి, సామర్థ్యము. ఓ లేచి నీ కాలు దులుపుకొనుము అని చెప్తా ఉన్నాడు అక్కడ. నీ మెడకట్లు తెంపుకొనుము, లెమ్ము. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అన్ని కార్యాలు చేసి ముగించేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా గమనించండి, మనము ఇంకా కూడా మనలో ఏదైతే దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సజీవమైన వాస్తవాలు, ఏమండి అర్థమవుతుందా? దేవుని యొక్క సజీవమైన వాస్తవాలు ఏవైతే ఉన్నవో అవి నీ ద్వారా నా ద్వారా బయటికి రావాలి అనుకుంటే ప్రియులారా, మనం పూర్తిగా దేవునికి ఆటంకముగా అడ్డుగా ఉన్నటువంటి ప్రతి కార్యాలు కూడా తొలగించేసేయాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. విరిగిన మనసుతో, నలిగిన మనసుతో దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దావీదు అంటాడు మరొక దగ్గర, వేలాది నదులంత విస్తారమైన తైలము నీకు ఇచ్చిన, ఓ జ్యేష్ఠ కుమారుని నీకు ఇచ్చిన, ఏమిచ్చి నీ రుణమును విరిగి నలిగిన మనసయే నీకు ఇష్టమైనది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మనము దేవుని సన్నిధిలో ప్రియులారా విరిగి నలిగినటువంటి హృదయముతో, పశ్చాత్తాపపు హృదయముతో, ఓ నలిగిన మనస్సుతో మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థిద్దాం. మన జీవితంలో ఇంకా ఏదైనా ఆ యొక్క శక్తి సామర్థ్యము మనలోకి రాకుండా ఆటంకముగా అడ్డుగా ఉన్నటువంటి కార్యాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా ప్రియులారా తొలగించుకొని ప్రియులారా మనం హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మనం చేసుకుంటూ ప్రార్థిస్తూ మన ఆధ్యాత్మికంగా ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అని ప్రణామం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభు. ఇప్పటి వరకు కూడా నాయన ఓ ప్రభు అదిగు నా తండ్రి, ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభు. ఓ నిశ్చయముగా నా తండ్రి, ఏది నిన్ను ఉప్పొంగి చేస్తున్నది, నిన్ను కదిలించేది ఏది? ఓ ప్రభు అదిగు నా తండ్రి, రెండు శక్తులు ఏకమవుతున్నాయి. ఓ ప్రభు నిశ్చయముగా నా తండ్రి, ఓ నాయన మేము నాయన సంపూర్ణంగా నా ప్రభు, ఓ మా హృదయాలను, మా జీవితంలో ప్రభు నీ వాక్యమునకు వ్యతిరేకమైన కార్యాలు ఓ ఏమైనా ఉంటే నా ప్రభు వాటన్నిటిని తొలగించడం ప్రభు, సరిచేయండి ప్రభు. మా ఆలోచనలు సరిచేయండి, మా తలంపులు సరిచేయండి, ఓ మా నడవడికలు సరిచేయండి, మా ఉద్దేశాలు సరిచేయండి. ఓ ప్రభు నిశ్చయముగా నీ వాక్యమునకు వ్యతిరేకముగా ఉన్న ప్రతి కార్యాలు ప్రభు మీరే సరిచేసి ప్రభు నాయన అదుగున తండ్రి, విరిగి నలిగిన మనసు దగ్గర ఓ నాయన అదుగున తండ్రి, నిశ్చయముగా నువ్వు ఏ విధంగా అయితే నివాసం చేస్తున్నావు నాయన ఆ విధంగా నా ప్రభు ఓ సియోను లెమ్ము నీ బలమును ధరించుకున్నామని నీ వాక్యమును రాబడింది ప్రభు. నిశ్చయముగా నాయన అటువంటి ఒక బలాన్ని, శక్తిని, సామర్థ్యము మేము ధరించిన ప్రభు ఓ నాయన సజీవ ఓ దేవుని యొక్క వాస్తవాలను మేము నాయన బయటకు తీసుకొచ్చేవారముగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్నపు దీవులతో నింపండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు క్రీస్తు బ్రహ్మని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరసపడుతున్నాం.
Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah. Hallelujah. Is coming very soon in thee. నా ప్రాణం మా ప్రభువు స్తుతించు. నా అంతరం సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణం మా ప్రభువు స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారణలు దేనిని మరువకు. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్నాడు ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత థామస్ గారి క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడు నువ్వు సదాకాలము తోడని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.